కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని ఉందిలో మనిషితనం అనే అంశం మీద విశ్లేషణాత్మకంగా మాట్లాడుకుందామండి. ఇది చాలా సున్నితమైన అంశం గనక ఎలాంటి పక్షపాత ధోరణి కానీ ఏకపక్ష వాదన కానీ లేకుండా ఉన్నది ఉన్నట్టు స్వేచ్ఛగా హాయిగా ఓపెన్ హార్ట్తో మాట్లాడుకుందాం. ఈ మాటలను నేను ఎందుకంటున్నానో వీడియోలోకి ప్రవేశించి కొంత దూరం ప్రయాణించాక మీకే అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనిషిగా పుట్టడం అనేది ఒక సృష్టి అద్భుతం. ఈ విషయంలో ఈ భూమి మీద ఏ జీవికి లేని అదృష్టం మనిషికి దక్కింది. ఎందుకంటే జీవరాశులన్నింటిలో మనిషి బుద్ధిజీవి. మనిషి అన్న పదాన్ని నిర్వచించాలంటే మానవ జాతికి చెందినవాడు కనుక మనిషి అని భౌతిక శాస్త్రం, శరీరం మనస్సు ఆత్మల కలయిక అని ఆధ్యాత్మిక శాస్త్రం, మనిషి అంటే మానసిక భావోద్వేగ సామాజిక మరియు ఆధ్యాత్మిక అంశాలతో కూడిన సంపూర్ణ వ్యక్తి అని తత్వశాస్త్రం చెప్తున్నాయి. ఇన్ని శాస్త్రాలు ఇన్ని రకాలుగా చెప్తున్నప్పటికీ మనిషి పదాన్ని నిర్దిష్టంగా ఇది అని నిర్వచించటం కష్టమే. అయినా ఏదో కొంత అవగాహన వచ్చింది గనక ఆ విషయం అలా పక్కకు పెట్టి ఇప్పుడు మనిషితనం అంటే ఏమిటి అన్న ప్రశ్నను వేసుకుందాం. మనిషితనం అనేది మనిషి యొక్క ఒక అంతర్గత భావన. ఒక్కో సమయంలో ఒక్కో సందర్భంలో ఒక్కో భావన మనిషి మనసులో కలగటాన్ని మనిషితనం అనుకుంటే దయ కరుణ కలిగి ఉండటం, ఎదుటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోగలగటం, సమాజంలోని అందరి శ్రేయస్సును కోరుకోవటం, మానవ విలువలను నైతికతను గౌరవించటం వంటివన్నీ మనిషితనంలోకి వస్తాయి. దీన్ని కుదించి ఒక్క మాటలో చెప్పాలంటే మానవత్వం అంటే మానవ తత్వం అంటే మనిషికి ఉండాల్సిన సహజ సిద్ధ స్వభావాన్ని కలిగి ఉండటం. మనిషితనం అన్న మాటల భావాన్ని గ్రహించాక ఇప్పుడు ఇక అసలు విషయంలోకి వెళ్దాం. ఇంతకు ఈ నిర్వచనాలన్నీ నేను ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ముందు నేను చెప్పబోయే నా మాటలకు బేస్ ఇక్కడే ఉంది కనుక. దీని గురించి ముందుగా మనం సమగ్రంగా మాట్లాడుకోకపోతే తర్వాతి నా మాటల్ని నేను సమర్థించుకోవటం కష్టమవుతుంది కనుక నేను కావాలని చేసిన సమర్థంలా కూడా మీకు అనిపించవచ్చు. ఇకపోతే మన్ అనే ధాతువు నుంచి మనిషి అనే పదం వచ్చింది. మనిషి అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పురుషుడు కావచ్చు, స్త్రీ కూడా కావచ్చు, ఎవరైనా మనిషే. ప్రకృతి సిద్ధంగా శరీర నిర్మాణంలో లింగ సంబంధి అవయవ నిర్మాణంలో ఇద్దరూ కొంత వేరువేరు కావచ్చు, కానీ భౌతిక శరీరం లోపలి బుద్ధి మనసు, ఆ మనసులో ఆలోచనలు భావాలు స్పందనలు అన్నీ ఇద్దరికీ సమానం. మనిషి 100 ఏళ్ల జీవన ప్రమాణంలో కొనసాగించే ప్రయాణాన్ని మనం జీవితం అంటున్నాం. మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఎన్నో దశలు, ఆ దశలలో ఎప్పుడుండే మంచి చెడు అనుభవాలు అప్పుడు. స్త్రీ పురుషులిద్దరికీ సమమే. బాధ్యతలు బరువులు చేసే పనులు శారీరక దారుఢ్యం వీటిలో కొంచెం తేడాలు ఉండవచ్చు, కానీ ఉద్వేగాలు ఉద్రేకాలు ఉత్సాహాలు వంటి ఫీలింగ్స్ మాత్రం ఇద్దరికీ ఒకటే. అయినా ఆలోచించవలసిన చింతించవలసిన విషయం ఏమిటంటే స్త్రీ పురుషులను ట్రీట్ చేసే విధానంలో తేడాలు ఉండటం. మగవాళ్లను ఒక రకంగా ఆడవాళ్లను మరొక రకంగా చూస్తూ స్త్రీల పట్ల వివక్షతను చూపించటం అవమానించటం గర్హించదగిన విషయం. అలా అని మగవాళ్లకు కష్టాలు లేవని కాదు, అవి అంతర్గత విషయాలు. వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ముందుగా తరతరాల నుంచి స్త్రీని కించపరుస్తూ వస్తున్న విషయాలేంటో వాటి గురించి చూద్దాం. అవి కూడా చాలా మటుకు జనంలో నలిగి ఉన్న స్త్రీల అవిద్య వరకట్నం స్త్రీ స్వేచ్ఛ
స్త్రీల పట్ల ఆచరిస్తూ వస్తున్న మూఢనమ్మకాలు, మూఢాచారాలు, వీటి గురించి నేను ప్రస్తావించబోవటం లేదు. పాడిందే పాట అన్నట్టు అయి మీకు విసుగు కలిగిస్తుంది కనుక. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. అతి సున్నితమైన, స్త్రీలకు అభ్యంతరకరమైన భావజాలం గురించే నేను మాట్లాడతాను. అదేమిటంటే, అసలు స్త్రీగా పుట్టడం అనేదే అదేదో తక్కువతనం, హీనమైనది అన్నట్టు ఉంటాయి కొంతమంది మగవాళ్ల చూపులు, వెటకారపు మాటలు, హేళన చేయటాలు వగైరా వగైరా. ఎవరు స్త్రీగా పుట్టాలి, ఎవరు పురుషుడిగా పుట్టాలి అన్నది అది ఎవరి చేతుల్లోనూ లేని పని. అంతా దైవ నిర్ణయం, ఇంకా సైన్స్. స్త్రీ లేకుంటే ఈ సృష్టి లేదు, ఈ పురుషుడు ఉండడు. కనుక ప్రకృతికి ఇద్దరూ సమానమే. అలాంటప్పుడు పురుషునికే ఎందుకింత చిన్న చూపు స్త్రీ అంటే? పురుషత్వం అంటేనే అదొక గర్వకారణమైన విషయంగా మీసం తిప్పుతూ, తొడకొడుతూ నేను మగాణ్ణి అని తన అనుకున్నంత మాత్రాన అధికుడైపోతాడా? మనది ప్రారంభంలో, అనాది కాలంలో స్త్రీస్వామ్య వ్యవస్థ అని చరిత్ర చెప్తోంది. దాని నుంచే వచ్చింది ముందు స్త్రీ పేరు చెప్పి ఆ తర్వాత పురుషుని పేరు చెప్పడం అనేది. భార్య పేరు ముందు చెప్పి భర్త పేరు తర్వాత చెప్పటం. ప్రకృతిలోని నేలకు, నదులకు, పర్వతాలకు స్త్రీ పేర్లు పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే. సీతారాములు, పార్వతీ పరమేశ్వర్లు, గంగా నది, యమున, సరస్వతీ నదులు, వింధ్య పర్వతం, కాంచనగంగా, నందాదేవి వంటి పేర్లు ఇందుకు ఒక ఉదాహరణ. అయినా మగవాడు నేను ఆడదాన్నా, చేతులకు గాజులు తొడుక్కున్నానా, ఆడదాన్లా అలా మాట్లాడతావేంటి అంటూ మగవాళ్లకు చెప్తూ స్త్రీని అవమానించక మానడు. భార్య తరఫు బంధువుకు సంబంధించిన బావుమరిది అనే వరుస హిందీలో సాలా పేరుతో ఒక తిట్టుంది. అలాగే స్త్రీత్వానికి సంకేతంగా కనిపించే ఆమె చీర, ఆమె బొట్టు కూడా పురుషుని పరిహాసానికి గురవుతున్నాయి. ఆడదానిలా అలా బొట్టు పెట్టుకుంటావేంటి, అలా చీర కట్టుకున్న ఆడది అంటూ ఇలా. స్త్రీ సంప్రదాయాన్ని పరిహాసం చేసేవి ఇలాంటి మాటలు. కానీ స్త్రీ మాత్రం, ముఖ్యంగా మోడర్న్ స్త్రీ, జీన్స్ ప్యాంటు, టీషర్టు వేసుకుని తిరగటాన్ని, బాయ్ కట్ హెయిర్ స్టైల్ని ఫ్యాషనబుల్గానే కాదు గర్వంగా భావిస్తుంది. మగరాయిళ్ళ ఏంటా వేషాలు అన్న మాటలు ఉన్నప్పటికీ అందులో మగవాడు అధికుడు, అతనిలా నువ్వు ఉండకూడదు అన్న అర్థమే, భావమే తొంగి చూస్తూ ఉంటాయి అమ్మమ్మ, బామ్మల మాటల్లో. నేననేది ఏమిటంటే, స్త్రీ కన్నా ముందు ఒక మనిషి. ప్రతి మనిషికి ఉండాల్సిన స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు, కోరికలు, సుఖశాంతులు ఆమెకు కావాలి. స్త్రీల పట్ల సమాజంలో ఉన్న మన ప్రాచీన మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, స్త్రీ అంటే ఒక మనిషి అన్న విషయాన్ని మర్చిపోయి ఆమెతో పక్షపాత వైఖరితో ప్రవర్తించారు అని. ముఖ్యంగా స్త్రీని ఒక భోగ వస్తువుగా, వేశ్యగా మార్చి ఊరి పెద్దలైన పురుషులందరూ అనుభవించటం అనేది. ఇప్పుడు ఇక స్త్రీ ముందు మనిషి, ఆ తర్వాత స్త్రీ అన్న విషయాన్ని ముగించి పురుషుడు ముందు మనిషి, ఆ తర్వాత పురుషుడు అన్న విషయం గురించి వెరైటీగా మాట్లాడుకుందాం. ఒక విధంగా ఆలోచిస్తే స్త్రీ కన్నా పురుషుడికే ఇబ్బందికర పరిస్థితులు, చిరు కష్టాలు ఎక్కువేమో ఈ విషయంలో అని అనిపిస్తుంది. ఎందుకంటే స్త్రీ సంబంధి విషయంలో అవలీలగా పైకి కనిపించే సంగతి కాదు ఇది. పురుషుని మనసులోకి ప్రవేశించి తరచి చూస్తే గాని అవగతం కానివి. ఎందుకంటే స్త్రీలా పురుషుడు అంత త్వరగా బయటపడడు. కారణం ఏంటి అంటే, అతనిలోని సహజ సిద్ధమైన మేల్ ఈగో, తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం. స్త్రీ ఏ విషయంలోనైనా ఓపెన్గా ఉంటుంది. ఏడుపొస్తే ఏడుస్తుంది, నవ్వొస్తే నవ్వుతుంది. ఏదైనా పని తనకు చేత కాకుంటే నాకు చేత కాదు అని చెప్పటానికి చిన్నతనం ఫీల్ కాదు. కానీ మగవాడికి
ఏడుపొస్తే ఏడవటానికి ఆడదానిలా ఏడుస్తున్నాడు అని అనుకుంటారేమోనని సంకోచం. మగవాడంటే మ్యాన్లీగా గంభీరంగా ఉండాలి కనుక కనీసం నవ్వను కూడా నవ్వకూడదు. నవ్వినా ముసిముసి నవ్వులే. భావోద్రేకాలను బయటికి వ్యక్తం చేయటం వల్ల మనసు తేలికవుతుంది. మనసులోనే అణిచిపెట్టి ఉంచటం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువై గుండె జబ్బులు ఎక్కువగా వస్తాయి అని డాక్టర్లు చెప్తున్నారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ లేదు స్త్రీకి అంటారు, నిజమే. కానీ ఉండి వ్యక్తం చేయలేడు పురుషుడు. తను తెచ్చిపెట్టుకున్న పురుషాధిక్యత, పురుషాహంకార భావాలు అతని పాలిటే శాపం అవ్వటం ఎంత విచిత్ర పరిస్థితి. పురుషులకు హార్ట్అటాక్ వంటి గుండె జబ్బులు ఎక్కువగా రావటానికి కారణం తన ఫీలింగ్స్ని, మానసిక స్పందనలను వ్యక్తం చేయలేకపోవటమే. మనసులోని అశాంతిని, అలజడిని, దుఃఖాన్ని ఒకరితో చెప్పుకొని ఊరట పొందలేకపోవటం అన్నది ఎంతటి దయనీయమైన పరిస్థితి. ఈ విషయంలో ఆడవాళ్ళు బిందాస్గా ఉంటారు. షాపింగ్కి వెళ్ళినప్పుడు చేతిలోని సామాన్ల బ్యాగుని, అబ్బా నేను ఈ బరువును మోయలేకపోతున్నాను, మీరు పట్టుకోండి అని ఏమాత్రం సంకోచం లేకుండా భర్తకు అందిస్తుంది భార్య. కానీ అది భర్తకు బరువని అనిపించినా ఆ మాట అతను మాత్రం పైకి అనలేడు. మగవాడంటే ఎంత బరువైనా ఎత్తగలిగిన వాడై ఉండాలి, మోయగలిగిన వాడై ఉండాలి, ఏ పనైనా వచ్చిన వాడై ఉండాలి. ఇది నాకు రాదు అని చెప్పటానికి మగతనం అడ్డం వస్తుంది. మగతనం అన్న ఈ మాట సంకోచం చెంది అనకూడని మాటగా తప్పుడు అర్థంలో వాడబడుతోంది. కానీ ఇక్కడ పురుష భావన అని అర్థం చేసుకుంటే భావం విస్తృతమై అన్నిటికీ వర్తిస్తుంది. అన్నిటికీ అంటే ఇంకా చాలా ఉన్నాయి. అవేమిటి అంటే, మగవాడు అంటే తప్పక సిగరెట్ తాగేవాడై ఉండాలి, అప్పుడప్పుడైనా మందు కొట్టగలిగిన వాడై ఉండాలి, బైకు లేక కారు డ్రైవింగు వచ్చిన వాడై ఉండాలి. ఇలా చాలా ఉన్నాయి పురుషులకు ఉండాల్సిన లక్షణాలు. మగవాళ్ళు ఆడవాళ్లకన్నా ఎక్కువ శాతం రోగాల పాలు కావటానికి, వాళ్లకన్నా వీళ్ల ఆయు ప్రమాణం తక్కువ ఉండటానికి కారణం ఈ దురలవాట్లు కూడా. బయటికి చెప్పుకోలేని ఎంత హారిబుల్ పరిస్థితో కదా ఈ మగవాళ్లది. ఆడవాళ్ల పరిస్థితి వాళ్ళకన్నా నయం అని అనిపించటం లేదు? ఇలా విశ్లేషణ చేయకుండా పై జీవితాలను చూసిన వాళ్లే మగవాళ్ళు కావలసినంత స్వేచ్ఛతో తెగ సుఖపడిపోతున్నారు అని అనుకుంటారు. ఏదైనా తరచి చూస్తేనే లోపల విషయం తేట తెల్లమయ్యేది. పురుషుడు నేను మగవాడిని అన్నదానికన్నా ముందు నేను మనిషిని, ఆడవాళ్లకున్నట్టే నాకు కొన్ని బలహీనతలు, వాళ్ళలాగే నేను చెయ్యలేని పనులు ఉంటాయి అని ఆ పురుషుడు అనుకోవాలి. ఆ పురుషుడి పక్కనున్న స్త్రీలు అనుకోవాలి. మాటిమాటికి నువ్వు మగాడివి నీకే అని వాళ్లలోని సహజ సిద్ధ ఆహాన్ని ఇంకాస్త ఎగదోయకుండా, ఏంటి నీ బాధ, నాతో చెప్పు, సిగ్గుపడకు, ఓపెన్గా ఉండు, నీ ఆలోచనలను నాతో షేర్ చేసుకో అని అనగలిగితే పురుషుల్లోని పురుషాహంకారం కాసేపు పక్కకు తప్పుకొని అతనికి స్వేచ్ఛను ఇవ్వగలదేమో కదా. దీన్ని బట్టి కొన్ని విషయాలలో పురుషునికి స్వేచ్ఛ లేదని అనిపించటం లేదు. అందుకే అనేది, అందరూ మనుషులు అని అనుకొని వాళ్లలోని మనిషితనాన్ని చూడాలి. కానీ ఈమె స్త్రీ, అతను పురుషుడు అనుకొని త్రాసులో ఇద్దరినీ చెరకు తక్కెటలో వేసి ఎవరెక్కువ ఎవరు గొప్ప అని తూకం వెయ్యొద్దు అని. కథావాణి శ్రోతలు, స్త్రీ పురుషుడు అంటూ నేను ఇలా వాళ్లలో ఉండాల్సిన, అందరూ గుర్తించాల్సిన మనిషితనం గురించి చెప్తున్నప్పుడు మీ మనసులోకి ఒక ఆలోచన రావచ్చు. అదేమిటి అంటే, ఇప్పుడు ఆడవాళ్ళు మరీ అలా మీరు చెప్పినట్టు పురుషుల్ని చిన్నచూపు చూడటం లేదు, చాలా డాషింగ్గా ఉంటున్నారు, నోరు పెట్టుకుని భర్తలను సాధిస్తున్నారు అన్నది ఆ ఆలోచన. కానీ అలా అనుకోకండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వేరు, ఆ సబ్జెక్ట్ వేరు. ఇది స్త్రీ పురుషులలోని మనిషితనం అనే సబ్జెక్ట్ కనుక
దీని పరిధిలోకి ఆ విషయాలు రావు. ఆ సబ్జెక్టు గురించి తీసుకున్నప్పుడు దాని గురించి మాట్లాడతాను. నేను ఏం చెప్పదలుచుకున్నానో దాన్ని సరిగానే మీకు చెప్పగలిగానని అనుకుంటూ, ఇంకా చెప్పవలసినవి చాలా మిగిలిపోయాయని మనవి చేస్తూ ఇంతటితో ఈ టాక్ని ముగిస్తున్నాను. ఈ టాపిక్ గురించి పొడిగింపుగా ఇంకా మీరేదైనా నాతో చెప్పదలుచుకుంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకేనండి? మళ్ళీ వచ్చే వారం మరో మంచి టాపిక్తో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.